వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనం ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక మంచి టాపిక్ డిస్కస్ చేద్దాం. ఏంటంటే చేనేత కార్మికులు మరియు ఇనుము శుద్ధి చేయవారు, అదేవిధంగా కర్మాగార యాజమాన్యులు అనేది మన టాపిక్. ఇందులో మీరు చూసే చేనేత కార్మికులను, చేనేత పరిశ్రమ, ఇప్పుడు మీరు చూసే వస్త్ర పరిశ్రమ అంటారు. 1750 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఓకేనా భారతదేశంలో ఓకేనా బెంగాల్లో ఎస్పెషల్ బెంగాల్ని ఆక్రమించక ముందు మన భారతదేశంలో వస్త్ర పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మస్లిన్ అనేవాళ్ళు, పలసటి వస్త్రాలను మస్లిన్ అనేవాళ్ళు. ఈ మస్లిన్లు బాగా నేసేవాళ్ళు. వీటిని తీసుకుని పోయి మనకు ఒక మంచి మార్కెట్ ఉండేది, రైట్ ఓకేనా. ఆ మార్కెట్లో అమ్మేసి రైట్ ఓకేనా మనకు కావాల్సిన వస్తువులు తెచ్చేవాళ్ళు. దాన్ని కాన్స్టాంటినోపుల్ అనేటువంటి మార్కెట్ ఉండేది, మంచి డిమాండ్ అది. వాళ్ళు తీసుకునేసి యూరోప్ మొత్తం మీద వాటిని సేల్స్ చేసుకుని అధిక మోతాదులో ఆదాయాలు పొందేవారు అనమాట. రైట్, బాగుంది. ఇలాంటి వాతావరణం జరుగుతుంది, మంచి డిమాండ్ ఉన్నది మన భారతదేశ చేనేత పరిశ్రమకు. తర్వాత మీరు చూసినట్టయితే 16వ శతాబ్దం వరకు 16వ శతాబ్దం నుండి యూరోపియన్ వర్తక సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి వస్త్రాలన్నీ పర్చేజ్ చేసుకుని వాళ్ళు యూరోప్ దేశానికి వెళ్ళేసి అక్కడ విక్రయించి అధిక మోతాదులో లాభాలు పొందేవారు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రైట్ ఓకేనా 18వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతీయ వస్త్రాలకు ప్రజాదరణ ఉన్నది. ఈ ప్రజాదరణ ఉంటే ఇంగ్లాండ్ దేశంలో ఏం జరిగిందని అంటే అక్కడ ఎప్పుడైతే మన భారతదేశ వస్తువులు అంటే చేనేత వస్త్రాలు అక్కడికి వెళ్ళినప్పుడు ఓకేనా అక్కడ విపరీతమైన డిమాండ్ ఉండటం వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమలకి డిమాండ్ లేకుండా పోయింది. దట్ ఈస్ ఇండియా. దాన్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారు, రైట్ ఓకే వాళ్ళు ఉద్యమాలు చేశారు. అయ్యా భారతదేశం వస్తువులు దిగుమతి అయినట్లయితే మా దేశ వస్తువులు అంటే యూరోప్ దేశ వస్తువులు ఎవరు కొనటం లేదని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగిందన్నమాట. వాళ్ళు వ్యతిరేకిస్తూ నిరసన చేశారు. అందుకని మనం ఇన్పుట్స్ అన్నిటి కూడా ఆగిపోయినాయి. ఇక్కడ మీరు చూస్తే 1720లో రైట్ ఓకేనా 1720లో 1720 రైట్ ఓకేనా 1720 ఇప్పుడు 1720లో ఏం జరిగిందని అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1520లో ఓకేనా రైట్. ఈ 1520లో 1720 సంవత్సరంలో ఓకేనా బ్రిటిష్ ప్రభుత్వము రైట్ ఓకేనా బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు ఓకేనా రైట్ వస్త్రాలు చింట్ అంటారు. వాటిని నిషేధిస్తూ ఇంగ్లాండ్ ప్రభుత్వం చట్టం చేసింది. దాన్ని ఏమంటారు, కాలిగో అని అంటారు. కాలిగో చట్టం అంటారు. జాగ్రత్త పెట్టుకోండి. 1720 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ వస్తువులను ఓకేనా దిగుమతి చేయకుండా దాంట్లో కూడా చింట్స్ అంటారు. ఓకేనా అంటే చిన్న చిన్న పూతలతో డిజైన్ చేస్తారు, దాన్ని చింట్స్ అంటారు. ఇలాంటివి రానివ్వకుండా అడ్డుకున్నారనమాట. రైట్ ఓకే ఆ చట్టాన్ని ఏమంటారు, కాలిగో చట్టం అంటారు. ఇప్పుడు అదేవిధంగా బ్రిటన్లో ఇంగ్లాండ్లో ఒక పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఆ పారిశ్రామిక విప్లవం కూడా దేని ద్వారా వచ్చిందంటే వస్త్ర పరిశ్రమ ద్వారా వచ్చింది. ఓకేనా ఆ వస్త్ర పరిశ్రమతో రావడం ఎందుకు పారిశ్రామిక విప్లవం అనేది ఇంగ్లాండ్లో వచ్చింది, మరి అదేవిధంగా వస్త్ర పరిశ్రమలో విప్లవం వచ్చిందంటే అక్కడ నూలు వడికేటువంటి యంత్రాన్ని కనుక్కోవడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు చూడండి 1764 సంవత్సరంలో జాన్ కావే అనేటువంటి వ్యక్తి స్పిన్నింగ్ మిల్లును సరే ఓకేనా ఏం కనుక్కున్నాడు, ఓకేనా స్పిన్నింగ్ జెన్సీని కనుక్కోవడం జరిగింది. అంటే ఇది సాంప్రదాయంగా ఏం చేస్తాడు, కుదువులను ఉత్పత్తి చేస్తుంది అనమాట. రైట్ తర్వాత రిచర్డ్ ఆర్క్రైట్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ రిచర్డ్ ఆర్క్రైట్స్ అనే వ్యక్తి 1768 సంవత్సరంలో 1768లో రిచర్డ్ ఆర్క్రైట్స్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఆయన ఆవిరి యంత్రంతో రైట్ ఓకేనా ఆయన ఆవిరి యంత్రాన్ని ఆయన కనుక్కోవడంతో ఇప్పుడు మిషన్ వచ్చింది. ఇప్పుడు నూలు వడకుతున్నారు, ఆ నూలు ద్వారా మిషన్ వచ్చింది. ఇప్పుడు స్పిన్నింగ్ అనేది విపరీతంగా చేయడం వల్ల వస్త్రం అనేది విపరీతంగా ఉత్పత్తి అవడం జరిగిందనమాట. దీంతో ఒక్కసారిగా పారిశ్రామికులు ప్రతి ఒక్కడు డబ్బులు ఉన్నవాడు ప్రతి ఒక్కడు ఒక స్పిన్నింగ్ మిల్లు పెట్టేశాడు. ఈ స్పిన్నింగ్ మిల్లు పెట్టేశాడు. ఆల్రెడీ పత్తి ఉన్నది, పత్తితో వస్తువులు ఉత్పత్తి చేసి ఇవన్నీ కూడా భారతదేశం మీదకి ఎగుమతి చేయడం అనేది జరిగిందనమాట ఇంగ్లాండ్లో. అప్పుడు ఏం జరిగింది, మన ఇండియా వస్తువులకి రైట్ ఓకేనా అట్ట ఆఫ్రికా దేశంలో మరి అదేవిధంగా మీరు చూసినట్టయితే ఆఫ్రికా దేశంలో కావచ్చు, అదేవిధంగా ఆసియా దేశాల్లో కావచ్చు, ఈ యొక్క దేశాల్లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉండేదన్నమాట. అంటే ఆఫ్రికా, అమెరికా, యూరోపియన్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. ఎక్కడ బ్రిటన్లో ఉత్పత్తి ఎక్కువగా ఉంది.
కానీ ఆసియా ఖండంలో అంటే అమెరికాలో చూసినా లేదా ఆఫ్రికాలో చూసినా లేదా యూరోప్లో చూసినా కానీ ఏ వస్తువులకు డిమాండ్ ఉన్నదంటే ఇండియన్ ప్రోడక్ట్ ఎక్కువ డిమాండ్. ఇప్పుడు ఏం చేయాలా ఈ వస్తువులు సేల్ చేయాలంటే ఆ మార్కెట్ అంతా కూడా బ్రిటిష్ వాడు ఆక్రమించి ఇండియన్ వస్తువుల్ని తరిమివేసి సో బ్రిటన్ వస్తువులను అక్కడికి డ్రంప్ చేయడం అనేది జరిగింది. రైట్ ఓకేనా. భారతదేశంలో కూడా అంతే కదా. భారతదేశంలో చేనేత పరిశ్రమను సో కుదేలుపరచనాటికి మూతపడి చేయనాటికి వాడినటువంటి పన్ను ఏదంటే మూతూర్పా పన్ను అంటారు. అంటే మొగ్గాల పైన వేసినటువంటి పన్ను ఏమంటారు మోతూర్పా అని పన్ను అన్న విషయం మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పన్నుతో మొగ్గాల మీద పన్ను ఇప్పుడు వేశారు. ట్యాక్స్ వేసినప్పుడు వస్తువు యొక్క ధర ఏమైనా పెరుగుతుంది. ధర పెరిగితే వస్తువు యొక్క కొనుగోలు అనేది ఏమవుతుంది మీకు బాగా తెలుసు డిమాండ్ సూత్రం. సో డిమాండ్ ఫార్ములా రైట్ ఓకేనా. ప్రైస్ పెరిగితే వస్తువు యొక్క ధర అనేది వస్తువు యొక్క ధర పెరిగితే దాని కొనుగోలు సామర్థ్యం డిమాండ్ ఏమవుతుంది తగ్గిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే బ్రిటిష్ వాడు మోతూర్పాన్ని పన్ను వేసాడు భారతదేశం మీద అంటే చేనేత పరిశ్రమ మీద ఇప్పుడు ఇటు పన్ను రావడంతో వీటి యొక్క వస్తువు ధర పెరగడంతో ఈ ధర పెరిగినప్పుడు కొనుగోళ్ళు తగ్గుతాం. ఇప్పుడు మన వస్తువులు చూస్తే 100 రూపాయలు ఉన్నాయి, వాడి యొక్క వస్త్రం చూస్తే ఏమో 80 రూపాయలు. ఇప్పుడు ఏది కొంటారు 80 రూపాయలతో కొంటాడు. ఈ విధంగా మన వస్త్ర పరిశ్రమకి డిమాండ్ బాగా పడిపోయింది. ఓకేనా. ఇప్పుడు 18వ శతాబ్దం చివరి వరకు భారతీయ వస్త్రాలు ప్రపంచ వాణిజ్యపై ఆధిపత్యం కొనసాగించింది. రైట్. ఇప్పుడు మేము ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చూసుకుంటూ రావాలి. రైట్ ఓకే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంశాల్లో ఫస్ట్ ప్రశ్న ఒకసారి చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ ప్రశ్న ఏమన్నది ఫస్ట్ ప్రశ్న ప్రపంచ రైట్ ఓకేనా. ఫస్ట్ ప్రశ్న చూడండి. ప్రపంచ కర్మాగారం చూడండి. ప్రపంచ కర్మాగారంగా పిలువబడిన దేశం ఏది? ఏ దేశంలో కర్మాగారాలు విపరీతంగా ఏర్పడే మొట్టమొదటిసారిగా మీకు తెలుసు కదా. ఏ దేశం అది? బ్రిటన్. బ్రిటన్లోనే కదా పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఆ పారిశ్రామిక విప్లవంలో కూడా ఏ వస్తువు వస్త్రాలు. ఓకేనా రైట్. సరే బాగుంది. నెక్స్ట్ మనకు రెండో ప్రశ్న. పోర్చుగీస్ వారు భారతదేశం నుండి యూరోప్కు తీసుకువెళ్ళినటువంటి నూలు వస్త్రాలను యూరోప్లో ఇలా పిలుస్తారు అన్నాడు. ఏమని పిలుస్తారు? కాళీగో అని అంటారు. ఏ గో అంటారు? కాళీగో వస్త్రాలు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. రైట్ ఓకే. సరే బాగుంది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏమన్నాడు? సో బమర్దని అనేది అని అన్నాడు. సో బమర్దని అంటే ఏంది? ఓకేనా. మగ్గంపై నేయబడినట్టు బూడిద మరియు తెలుపు రంగు వస్త్రం అని అర్థం. నెక్స్ట్ నాలుగో ప్రశ్న. సో బామందన అనే పదానికి అర్థం ఏదని అన్నాడు. ఓకేనా రైట్ ఓకేనా. బాంధాన అనే పదానికి అర్థం ఏదన్నాడు. బామందన అంటే ఏమీ లేదు ఇక్కడ. సో మెడ లేదా తలపై ధరించేటువంటి కండువా అని అర్థం. రైట్. మరో ఐదో ప్రశ్నకి వెళ్ళిపోదాం. అంటే ఐదో ప్రశ్న ఏమిటి? సో చింజ అన్నగా అన్నాడు. చింజ అంటే అర్థం ఏంటి అన్నాడంటే చిన్న చిన్న పూల డిజైన్ వస్త్రాన్ని మనం చింజ అన్నట. ఇది మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కడ? ఇంగ్లాండ్లో. ఇది మన వస్త్రమే. ఓకే రైట్. నెక్స్ట్ ఏడో ప్రశ్న ఉంది. ఆరో ప్రశ్న తోటి 1720లో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలను చింజ వాడకాన్ని సో నిషేధించబడిన చట్టం ఏం పేరు అన్నాడు. రైట్ ఓకే. ఏ పేరు ఇది? కాళీగో చట్టమే కదా. ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు. కాళీగో చట్టం విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనకున్న దాంట్లో ఏడో ప్రశ్న. జాన్ కామే స్పిన్నింగ్ జెన్సీని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు అన్నాడు. ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను. ఏ సంవత్సరము? 1764లో కనుక్కోవడం జరిగింది. ఓకేనా రైట్. మరొక ప్రశ్నకి వెళ్ళిపోతాం. ఎనిమిదో ప్రశ్న. రిచర్డ్ ఆర్క్రైట్ ఆవిరి యంత్రం ఆవిష్కరించబడిన సంవత్సరము ఎప్పుడు? 1768లోనే కదా. ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ జరిగింది చూడు. బిట్స్ కూడా ఎక్కువ యాసిడీస్ ఉన్నాయి. నెక్స్ట్ 1720లో బ్రిటన్లో వచ్చిన కాళీగో చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏదని అన్నాడు. వాళ్ళు రక్షించాలి ఎవరిని? ఆంగ్లేయ వస్త్ర వ్యాపారుల కాపాడు కోసం. ఓకే రైట్. ఆంగ్లేయుల్లో అంటే బ్రిటిష్ వారి యొక్క ఆంగ్లేయుల వస్త్ర వ్యాపారులను కాపాడ కోసం వచ్చింది ఈ కాళీగో చట్టం అనే విషయం మనం చెప్పవచ్చు. ఏ సంవత్సరంలో చేశాడు? 1920లో చేశాడు. ఏ దేశంలో చేశాడు? బ్రిటన్ దేశంలో చేయటం అనేది జరిగింది. ఓకే రైట్. ఇలాంటి చిన్న చిన్న అంశాలు అనేది మనం జాగ్రత్త చూడాలి. ఓకేనా. ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశంగా మనం ఒకసారి చూద్దాం. ఏమన్నాడు మనకు ఇక్కడ? 9వ ప్రశ్న అయిపోయింది. నెక్స్ట్ మనకు 10వ ప్రశ్న ఏమన్నాడు? సో ముల్ జంధాని నేత పద్ధతులకు ప్రఖ్యాతిగాంచిన నగరం ఏదన్నాడు? ఢాకా అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఢాకా. ఓకే రైట్. నెక్స్ట్ మనకు
రంగేసి అనగా అన్నాడు. రంగేసి అనగా అంటే ఏంది? వస్త్రాలకు రంగులు అద్దేవారిని ఏమంటాం మనము? రంగేసి అని అంటాము. నెక్స్ట్ మనకు అదే విధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి కీలకంగా సో తంక్లీలు అనేది తంక్లీలు అనేవి అన్నాడు. నూలు వడికేటువంటి సాధనం. ఓకే రైట్. మరొక 13 ప్రశ్న తోటి దక్షిణ భారతదేశంలో నేత కార్మికుల సముదాయం. మన దక్షిణ భారతదేశంలో చూడండి, మన యొక్క దక్షిణ భారతదేశంలో నేత నేసేటువంటి వారిని ఏమంటారు? ఏ సముదాయం అంటారు అని అన్నాడు. కాబట్టి ఏమంటాం మనము? సాలులు అంటాం, కైకలులు అంటాం, దేవాంగులు అని పిలుస్తారు. ఓకేనా? వీళ్ళంతా కూడా మీరు చూసినట్లయితే వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో అధిక మోతాదులో ఎవరికైనా కనబడతాడు. అందుకే వెంకటగిరి శారీలు అనే విషయాన్ని కూడా మనం చెప్తూ ఉంటాం. రైట్. ఓకేనా? నెక్స్ట్ మరొక ప్రశ్న. సో చిపాఘర్ అనగానండు. చిపాఘర్ అని అంటే ఏంటంటే ముద్రణ పని చేసేవారు. ముద్ర డైయింగ్ చేస్తూ ఉంటారు. ముద్రణ వేసేటువంటి వాడిని ఏమంటాం మనము? చిపాఘర్ అనే విషయాన్ని మనము ఇక్కడ చెప్పడం అనేది పరిపాటు జరుగుతుంది. నెక్స్ట్ మరొక అంశాల్లో భాగంగా మరొక అంశం ఏదనంటే 15వ ప్రశ్న చూడండి ఒకసారి. మంచి ప్రశ్న. 15వ ప్రశ్న ఏమన్నాడు ఇక్కడ మనకు? భారతదేశంలో తొలి పత్తి మిల్లు ఎక్కడ ఏర్పాటు చేశాడు? ఇక్కడ భారతదేశం తొలి ఆధునిక పత్తి మిల్లు అని కూడా అంటాడు. కాబట్టి ఎక్కడ చేశాడు? ఓకేనా? 1854లో ముంబై అనేటువంటి ప్రాంతం. ముంబైని మనం చూసినట్లయితే ముంబై ప్రాంతం. ఓకేనా? సో వస్త్ర పరిశ్రమకు బాగా ప్రసిద్ధి అనే విషయం మనం చెప్పుకున్నాం. ఎందుకు ముంబై అంత ప్రసిద్ధి అని అంటే అక్కడ మహారాష్ట్ర బిల్టులో మనకు సారవంతమైన నల్లరేగడి నేలలు ఉన్నాయి. అక్కడ ఈ నల్లరేగడి నేల ఏ పంటకు ప్రసిద్ధి? పత్తి పంటకు ప్రసిద్ధి అనమాట. పత్తి అక్కడే ఉంది కాబట్టి పరిశ్రమ కూడా అక్కడే ఏర్పాటు చేశాడు. అక్కడే ఉంటే పరిశ్రమ వస్త్రం చేసిన తర్వాత ఆ వస్త్రాన్ని పోర్టు ద్వారా, అంటే ముంబైలో పోర్టులు ఎక్కువ ఉంటాయి. పోర్టులు ఎక్కువ కలిగినటువంటి ప్రాంతం అంటే ముంబై. ఆ పోర్టు ద్వారా విదేశాలకు మనం ఏం చేస్తాం? ఎగుమతి చేసేవాళ్ళు అనే విషయం మనం చెప్పవచ్చు. అత్యాధునికమైనటువంటి పోర్టు కలిగినటువంటి ప్రాంతం కూడా ముంబై అంటాం. ఓకేనా? పోర్టులు ఎక్కువ కలిగిన రాష్ట్రం అంటే కూడా మనం ముంబై అంటాం. ఓకే రైట్. సో కనుక అందుకని చూసారా, ఒక పక్క ఏమో నేల ఉంది, ఒక పక్క ఏమో పంట అధికంగా పడుతుంది. పంట తీసుకొచ్చి మిషన్లో చేస్తున్నాడు, వస్త్రాలు ఎక్కువ చేస్తున్నాడు, దాని విదేశాలకి ఎగుమతులు చేయటం అనేది జరుగుతూ ఉన్నది. కనుక ఇట్లాంటి అంశాలు చూడండి. నెక్స్ట్ మనకు 16వ ప్రశ్న. భారతదేశం ఇనుము ఖనిజాలు కనుగొనడంతో సహాయపడినటువంటి ఆదిమ జాతి అన్నాడు. ఎవరు ఆదిమ జాతి? అన్నాడు కాబట్టి అఘారియలు అనేటువంటి వారు ఇక్కడ. సో ఇనుము ఖనిజాలు కనుగొనడం సహాయపడిన వారు ఎవరనంటే అఘారీలు అన్నారు. ఇక్కడ ఇనుము మనము టిప్పు సుల్తాన్ కత్తి కూడా ఉన్నది మనకు. టిప్పు సుల్తాన్ కత్తి కూడా పాపులర్ కత్తి అన్నమాట. ఆ కత్తి కోసం 4 సంవత్సరాలు రీసెర్చ్ కూడా చేయడం అనేది జరిగింది అనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. టిప్పు సుల్తాన్ అనగానే మైసూర్ యుద్ధాలో 4 జరగడం జరిగిన విషయాన్ని కూడా మీకు తెలుసు. హైదరాలీ అంటే టిప్పు సుల్తాన్ ఫాదర్ ఎవరు? హైదరాలీ టిప్పు సుల్తాన్. ఈ అంశాలను కూడా చెప్తూ అందుకే ఇనుపు అనగానే ఇక్కడ టిప్పు సుల్తాన్ కత్తే మనకు చాలా ఇంపార్టెంట్. ఇనుతో ఐరన్తోనే తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు సో టిస్కో. ఓకేనా? టిస్కో అన్నాము అంటే రైట్. ఓకే, టిస్కో నేనంటే టాటా ఐరన్ స్టీల్ కంపెనీ. రైట్. ఓకే, కంపెనీ అన్నాడు. టిస్కోని ఎప్పుడు స్థాపించారు? 1907లో టిస్కోని స్థాపించడం జరిగింది. జంషెడ్పూర్ టాటా అని అంటాం. జంషెడ్పూర్. ఓకే రైట్. కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకోండి. నెక్స్ట్ మనకు టిస్కోను ఏ నది ఒడ్డున స్థాపించారు? ఏ నది ఒడ్డున అంటే ఇప్పుడు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో వెళ్తున్నటువంటి కీలకమైన నది ఏంటంటే ఆ నదిలోంచి బంగారు రేణువులు కూడా పోతూ ఉంటాయి. అందుకే దాన్ని మనం సో సువర్ణ నది అని పిలుస్తాం. ఏ నది అంటే మనం సువర్ణ. రైట్. ఓకే, కాబట్టి సువర్ణ నది ఒడ్డున టిస్కో కంపెనీ ఉందనే విషయం మనం చెప్పవచ్చు. రైట్. ఓకేనా? సో కాబట్టి దీన్నే ప్రైవేటు రంగంలో మొట్టమొదటి ఇనుముక్కు కర్మాగారం అని కూడా మనం చెప్తాం. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇక్కడ కీలకం చెప్పాడు. ఇంకా హుగ్లీ నది అన్నాం. హుగ్లీ నది ప్రత్యేకత ఏంది? ఈ నది పైన పోర్ట్ ఉన్నది. పోర్ట్ కలిగిన ఏకైక నది వ్యవస్థ ఏదంటే ఏమన్నా మనం హుగ్లీ నది అనాలి. ఈ హుగ్లీ నది ఎక్కడ మనకు? ఓకేనా? వెస్ట్ బెంగాల్లో ఉన్నదని విషయం మనం చెప్పవచ్చు. ఈ హుగ్లీ నది పరివాహ ప్రాంతాల్లో కూడా ఇంకా ఏం పంట ఉన్నది? జనపనార అధికంగా ఉత్పత్తి చేస్తారు. జూట్, ద ఫైబర్ గోల్డ్ ఆఫ్ ఇండియా. ఈ జూటు ద్వారానే అధిక మోతాదులో రాయితీలు కూడా పొందుతున్నది, సబ్సిడీలు కూడా పొందుతున్నది, గ్రాంట్లు కూడా పొందుతున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి.
ఓకేనా. గ్రాంట్స్ను అధికంగా పొందేటువంటి అంటే ఒక పంట ద్వారా, ఒక వ్యవసాయ ఆధార పంట ద్వారా గ్రాంట్స్ను అధికంగా పొందేటువంటి రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్ అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ జనపనార, జూట్, జనపనార పండిస్తారు, ఈ నదిలో వేస్తారు. బాగా మురిగిపోతుంది, బాగా అలివేసిన తర్వాత అది నార వస్తుంది. అందుకే దాంతో ఏం చేస్తాం మనం, గోతాలు తయారు చేస్తారు, దాంతో ఏం చేస్తాం మనం, ఫైల్ తయారు చేస్తారు. అంటే ఈ జూటు అనేది అధిక మోతాదులో మనకు జూట్ శారీస్ కూడా ఉన్నాయి మనకు. అదేవిధంగా నాసిరకమైన క్లాత్ కూడా తయారు చేయడం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. రైట్, ఓకేనా. ఈ హుగ్లీ నది ఇప్పుడు ఏమవుతుంది, రైట్, ఓకే, హుగ్లీ నది పరిసర ప్రాంతాల్లో ఈ జనపనార పరిశ్రమలు అనేది ఉంటాయి, ఫుల్గా అక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్, హుగ్లీ నది. ఇక దామోదర నది, దామోదర నదిని ప్రత్యేకత ఏంది, పశ్చిమ బెంగాల్ యొక్క దుఃఖదాయి అంటే దేని నది అంటే మనం దామోదర నదిని పిలవటం అనేది పరిపాటు జరుగుతుంది. రైట్, ఓకేనా. అదేవిధంగా మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక సందర్భంగా మనకు దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగిన విషయం కూడా మనం చెప్పుకుంటాం. మరియు మహానది, మహానది ఏ రాష్ట్రం యొక్క దుఃఖదాయిని, ఒరిస్సా యొక్క దుఃఖదాయిని అంటాం. ఓకేనా. మధ్యప్రదేశ్కి లైఫ్ లైన్ అంటాం. ఓకేనా, రైట్. కాబట్టి మహానది దేనికి లైఫ్ లైను, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ అంట అని చెప్పేసి మనం పిలవటం అనేది పొరపడతారు. కాబట్టి ఇట్లా ఏది వచ్చినా కానీ అన్ని పాయింట్స్ మీద జాగ్రత్తగా లాక్కుంటూ మనము వచ్చేయాలి. రైట్, ఓకేనా. అన్ని ఏరియాస్ మనం శుభ్రంగా నీట్గా క్లారిటీగా మనం చదువుకున్నాం. రైట్, ఓకేనా. నీట్గా చదవండి. ఎకానమీలో పిన్ టు పిన్ మీకు అందిస్తూ ఉంటాం. ఖచ్చితంగా గణిత స్టడీస్లో మీరు హాఫ్ అన్ అవర్ వీడియో చూసినారంటే ఖచ్చితంగా మీకు బీట్ ఇచ్చేస్తాను హాఫ్ అన్ అవర్లో. ఓకేనా, రైట్. మా గణిత స్టడీస్ ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా యాప్ని, గణిత స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాడు కూడా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్ కూడా విజేత అయినాడంటే, డిఎస్సీలు విజేత అయినంటే మీ పేరు చెప్పుకుంటాడు కదా. రైట్, ఓకే, థ్యాంక్ యూ.